హలో అండి, అందరికీ కూడా గుడ్ మార్నింగ్. నిన్న ఈవినింగ్ అయితే యాష్ గారి నుంచి ప్రయారిటీ మెంబర్స్కి అఫీషియల్గా ఒక న్యూస్ అనేది, అంటే ఒక మెసేజ్ అనేది వాళ్ళ గ్రూప్లో వస్తుంది కదా, ఆ మెసేజ్ అనేది వచ్చింది. వాళ్ళు ఎవరైతే ఎల్సీ మెంబర్స్ ఉన్నారో లీడర్స్ అందరూ కూడా గ్రూప్లో షేర్ చేయడం జరిగింది. ఇదైతే అఫీషియల్గా మన యాష్ గారి నుంచి వచ్చింది కాబట్టి నేను కూడా చెప్పడం జరుగుతుందన్నమాట. అందులో ఆయన ఏం చెప్పారనేది దాంట్లో మెయిన్ పాయింట్స్ ఇక్కడ మీకు ఇంగ్లీష్లో కూడా పెట్టాను. ఒకవేళ నేనేమైనా మిస్టేక్ చదివితే మీరు చెక్ చేసుకోవచ్చు. ముందుగా వచ్చేసి ప్రయారిటీ ఫ్యామిలీ మెంబర్స్కి అని చెప్పి ముందు హెడ్లైన్ ఉందన్నమాట. ఇక్కడ కూర్చొని మా ఫ్లైట్ కోసం ఎదురు చూస్తూ ఒక క్షణం ఆలోచించకుండా మీతో కొన్ని విషయాల్ని పంచుకోవాలనుకుంటున్నాను. అంటే ఏదైతే మన ఫ్లైట్ వెళ్ళాలనుకుంటుందో ఆ ఫ్లైట్ గురించి ఆగకుండా నేను మీతో కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను అన్నట్టుగా ఆయన చెప్పారన్నమాట. ఇది వింతగా అనిపించవచ్చు, కానీ తరచుగా అత్యంతగా తెలివైన వ్యక్తులకు అందరికంటే ఎక్కువ కాలం ఒక చోట కూర్చోడానికి చికాకు పుడుతుంది. అంటే ఈ విషయాన్ని ఏం చెప్తున్నారంటే, మనం ఒకే దగ్గర ఒకేలాగా ఉండాలంటే కొన్నిసార్లు మనకి దాంట్లో చిక్కుకుపోయేలాగా ఉంటాం కాబట్టి అలా చిక్కుపోకుండా ఉండడం కోసం అన్నట్టుగా చెప్పారన్నమాట. ఎందుకంటే తెలివైన వ్యక్తులు ఈ విషయంలో అద్భుతమైన నైపుణ్యాలను పొందుతారు. ఏ విషయాల్లో పొందుతారనేది ఆయన అక్కడ క్లారిటీగా రాశారన్నమాట. మన తెలుగులో చెప్పినట్టయితే, తెలుగులో కానీ ఇంగ్లీష్లోనే బెటర్ అనుకుంటున్నా తెలిసి. ఇవన్నీ కూడా మనకి మీరు ఇక్కడ చదువుకోవచ్చు. కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి వాక్యాలన్నీ కూడా. తెలుగులో అయితే విశ్లేషించడం, ప్రతిబింబించడం, దాని తర్వాత పరిశోధన, సిద్ధం, అలాగే వాటి నమూనాలని విస్తరించడం. ఓకేనండి. అలాగే నిజానికి వాటికి మార్చడానికి బదులుగా కొన్ని విషయాలు మనం చేయొచ్చు. అవి ఏంటంటే నిజమైన పరివర్తనకు అవగాహన కంటే ఎక్కువ అవసరం ఉంటుంది అన్నట్టుగా ఆయన చెప్పారన్నమాట. అలాగే ఏదో ఒక సమయంలో మనసు, పర్యావరణం, చర్యలు, అలాగే భావోద్వేగాలు కూడా ఉపబలముగా ఉంటాయి అన్నట్టుగా ఆయన చెప్పారు అన్నమాట. అంటే మన మనసు కానీ మన వాతావరణం, అంటే ఈకో సిస్టమ్ అంటాం కదా మనం దాన్ని, అలాగే మన చర్యలు, భావోద్వేగాలు కూడా బలపడతాయి అన్నట్టుగా ఆయన చెప్పారు అన్నమాట. అలాగే కొత్త నమూనా సహజంగా అలాగే స్వయంకాలకంగా మారాలంటే అవి తగినంత స్థిరంగా సమలేఖంగా కావాలి. అంటే ఏదైనా సరే ఒకదాన్ని మనం తయారు చేసేటప్పుడు అదంతా కూడా సమానంగా రెండు వైపులా కూడా దాని యొక్క వెయిట్ కొలిసినప్పుడు సమలేఖనంగా, అంటే సమలేఖనంగా మనం కొంచెం అర్థమయ్యే భాషలో చెప్పుకోవాలంటే ఒక కాటాలాగా మాట, దీంట్లో వెయిట్ సమానంగా ఉండాలి అన్నట్టుగా ఆయన చెప్తున్నారు అనమాట. అలాగే చాలా వ్యక్తిగత అభివృద్ధి విఫలమయ్యే సరిగ్గా అక్కడే, అంటే చాలా వ్యక్తిగత విషయాలు అభివృద్ధి అయ్యేటప్పుడు విఫలమవుతాయి కదా, సరిగ్గా ఆ టైంలోనే ప్రజలకు ఇవి అవసరం. ఇవి అమలు లేకుండా ప్రేరణ, అంటే మనం ఏదైతే చేస్తున్నామో దాన్ని టైంకి కాకుండా ముందు చేయడం వల్ల ఇబ్బందులు, అలాగే నిర్మాణం లేని జ్ఞానం, అంటే ఏదైతే మనం చెయ్యాలని ఫిక్స్ అవుతామో సరిగ్గా చేయకపోవడం అన్నమాట. అలాగే నిజమైన మార్పు లేకుండా ప్రేరణ. ఓకేనండి, నిజమైన మార్పు లేకుండా మన ప్రయత్నం అన్నమాట. విక్టరీ డాష్లో మేము నిర్మిస్తున్నది అది కాదు, ఇక్కడ జరుగుతుందంతా సిద్ధమైన ప్రేరణ కాదు, ఇది నిజమైన పరివర్తన, అలాగే ఒక రీఅలైన్మెంట్, అలాగే ఒక పునర్నిర్మాణం, పూర్తిగా కొత్త వాహనంగా ఆలోచించిన విధానంగా, అలాగే భవిష్యత్తుగా మనమైతే దీన్ని పరివర్తిస్తున్నాము అన్నట్టుగా ఆయన చెప్పారన్నమాట. అంటే ఈజీగా మనం చెప్పుకోవాలంటే ఇక్కడ మొత్తం ఆయన అంతా కూడా సబ్జెక్ట్ మాత్రమే చెప్పారండి. ఎక్కడా కూడా టయాలు డేట్లు కానీ ఏమీ చెప్పలేదు. సబ్జెక్ట్ కూడా ఏం చెప్పారంటే, మనం చేస్తుందంతా కూడా కొద్దిగా డిఫరెంట్ ప్రాజెక్టు, గతంలో ప్రాజెక్టులకి వీటికి ఎటువంటిది ఉండదు కాబట్టి ఇదంతా కొంచెం డిఫరెంట్ మోడల్ ఉంటుంది. ఇది నిజమైన పరివర్తన ఉంటుంది, అలాగే ఒక నిజమైన రీఅలైన్మెంట్, అలాగే పునర్నిర్మాణం అన్నట్టుగా ఆయన చెప్తారన్నమాట. అలాగే పూర్తిగా కొత్త వాహనంగా ఆలోచించదగిన విధంగా మనమైతే భవిష్యత్తు చరణాత్మకంగా పరివర్తన చెందుతున్నాము అన్నట్టుగా ఆయన అయితే చెప్తున్నారన్నమాట. అందుకే చాలామంది ఎప్పటికీ పూర్తిగా అర్థం చేసుకోలేకపోతున్నారు అంటున్నారు. అంటే మనదంతా కూడా కొత్తది కాబట్టి, దానికి సంబంధం లేదు కాబట్టి, ఇదంతా కూడా డిఫరెంట్గా ఉంది కాబట్టి ఎవరు కూడా దీన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు అన్నట్టుగా మనకి ఇక్కడ యాష్ గారు అయితే ప్రయారిటీ గ్రూప్ మెంబర్లు అయితే పెట్టడం జరిగిందన్నమాట. అలాగే చాలామంది ఇప్పటికీ కూడా పూర్తిగా అర్థం కావట్లేదు, అంటే చాలామందికి కూడా ఇప్పటికి ఇంకా పూర్తిగా అర్థం కావట్లేదు అన్నట్టు కూడా ఏం చెప్పారన్నమాట. అలాగే విక్టరీ డాష్ అనేది కేవలం సమాచారం మాత్రమే కాదు, అది అమలు కోసం సన్నాహాలు, విస్తరణకు సన్నాహాలు, అలాగే మన గొప్ప సాహసోపేతమైన అందమైన కార్యక్రమాన్ని సన్నాహాలు చేసుకునే ఒక కళ. అంటే ఈజీగా మన యాష్ గారు చెప్తారన్నమాట. మనకి ఎప్పుడు నుంచి చెప్తారు కదా అందరి ఉమ్మడి కళ అనేది, ఆ టైప్లో మళ్ళీ ఒకసారి ఆయన చెప్పారన్నమాట. మరియు నన్ను నమ్మండి, ఇది పరివర్తన విఫలం కాదు, అదే ఇదంతా కూడా మనం
ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాం తప్ప ఇది ఎక్కడ కూడా ఫెయిల్యూర్ అవ్వదు అన్నట్టుగా ఆయన చెప్తున్నారు. ఓకేనండి. ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే మనం ఇక్కడ గమనించాల్సింది, యాష్ గారు చెప్పింది విక్టరీ విత్ యాష్ ఈజ్ నాట్ ఏ జస్ట్ ఇన్ఫర్మేషన్ ప్లాట్ఫామ్ అన్నట్టుగా మనకైతే ఇక్కడ పెట్టారన్నమాట. అంతకన్నా మంచిగానే దాంట్లో విషయాలు ఉంటాయని చెప్తున్నారు. అంటే ఇది కేవలం మనకి ఇన్ఫర్మేషన్తో పాటు మనకి ప్రాపర్ ఎగ్జిక్యూషన్ అనేది ఇస్తుంది అన్నట్టుగా ఆయన చెప్తున్నారు అనమాట. ఇక్కడ ఇంగ్లీష్లో పెట్టాం కాబట్టి ఎవరైనా మిస్టేక్లు ఉంటే ఒకసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే నేను బయట ఉన్నాను కదా, కొంచెం అంత పర్ఫెక్ట్గా చదివే అంత టైం కానీ రాసుకునేంత టైం కానీ లేదు. బట్ ఏంటంటే మన వాళ్ళకి కొద్దిగా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి టైంకి వచ్చినప్పుడు అని చెప్పి నేనైతే హడావిడిగా ఈ వీడియో చేయడం జరుగుతుందన్నమాట. కాబట్టి అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. ఇంకా మళ్ళీ నేను నార్మల్గా హౌస్కి వచ్చిన తర్వాత కొద్ది టైం పడుతుంది, ఒక 5-6 రోజులు. అప్పుడు దాకా కొద్దిగా అప్ అండ్ డౌన్ టైంలో రావడం కానివ్వండి, వీడియోలు మ్యాక్సిమం షార్ట్ అండ్ స్వీట్గానే చేస్తున్నాను, ఎక్కువ లెంత్ ల్యాగ్ లేకుండా. ఓకేనండి. కాబట్టి ఇక్కడ నాకు అర్థమైంది ఏంటంటే నేను రెండు ముక్కలు మీకు చెప్పేస్తాను. యాష్ గారు ఏం చెప్తున్నారంటే పాత దానికి దీనికి సంబంధం లేదు అని చెప్పడానికి చాలా రకాలుగా ఆయన ప్రయత్నం చేస్తున్నారన్నమాట. అలాగే చాలామందికి ఇది అర్థం కావట్లేదని కూడా ఆయన చెప్తున్నారు. ఓకే, ఎందుకంటే మన వాళ్ళు చాలామంది ఆన్ ప్యాస్కి విక్టరీ డాష్కి లింక్ పెడుతున్నారన్నమాట. ఇక్కడ మనం చాలాసార్లు చెప్తాం దానికి దీనికి ఎటువంటి సంబంధం లేదు, దాంట్లో టీములు కానీ దాంట్లో ఉన్న మన అమౌంట్లు కానీ దాంట్లో ఏదైతే మన ట్రాన్సాక్షన్స్ ఉన్నాయో అవి కానివ్వండి అన్నీ కూడా దీంట్లోకి రావు. ఇదంతా కూడా కొత్త ప్లాట్ఫామ్ అన్నమాట. దానికి దీనికి ఎటువంటి సంబంధం కూడా మనకి ఇక్కడ లేదు. ఇదంతా కూడా న్యూ ప్లాట్ఫామ్ కాబట్టి ఖచ్చితంగా ఈ ప్లాట్ఫామ్ని అర్థం చేసుకుని మనం ముందుకు వెళ్ళాలి. అలాగే దీంట్లో ఫౌండర్సే కాకుండా ఎవరైనా సరే ఇందులో జాయిన్ అవ్వచ్చు అన్నమాట. ఓకే, కొత్త వాళ్ళైనా ఎవరైనా జాయిన్ అవ్వచ్చు, దానికి దీనికి ఎటువంటి సంబంధం కూడా లేదు. ఓకేనండి. ఇది అర్థం చేసుకుని మనం కొద్దిగా టైం తీసుకుంటుంది కాబట్టి ఇది మన పనులు మనం చేసుకుంటూ ప్రశాంతంగా మన ఫ్యామిలీకి మన తోడుగా ఉండడం అనేది చాలా చాలా ముఖ్యం. చాలాసార్లు చెప్తున్నాను, చాలామంది అర్థం చేసుకుని వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడం నాకు చాలా హ్యాపీగా ఉందన్నమాట. ఓకేనండి. ఈ వీడియోలో అయితే ఇంతే ఉంది. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోమాకండి. అలాగే ఇంకా ఇంటర్లింక్లో రిజిస్ట్రేషన్ చేసుకోకపోయినా ఇంటర్లింక్ సంబంధించి బౌంటీ ప్రోగ్రామ్ అనేది ఆల్రెడీ రన్నింగ్ అవుతుంది. దానికి సంబంధించిన వీడియోలు అనేది ఇక్కడ మీకు పైన పాపప్ అవుతుంది. వాటిని క్లిక్ చేసి వాటి ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ ఆల్. మీ జీకే లుక్స్.